మనం కొట్టాల్సిన పని లేదు, ఆల్రెడీ చచ్చిపోయిన పాము. ఇది చిల్లర బ్యాచ్. ఈ చిల్లర బ్యాచ్ ఎవరంటే ఉల్లిపాయల కోసం, టమాటాల కోసం, అదే మమ్మల్ని ఉద్దేశించి. ఓకే, న్యూస్ ఛానల్, కో యూట్యూబర్స్, ఒకటే ఎవరైనా డబ్బుల కోసం, వ్యూవర్షిప్ కోసం, ఫాలోవర్ల కోసం వాళ్ళ ఇష్టం వాళ్ళు నాకు ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. అదే ఎంటర్టైన్మెంట్ వల్ల నీకు దగ్గర ఒక 15 లక్షల మంది దాకా అన్ని ఛానల్స్ కలుపుకుంటే ఒక 15 లక్షల దాకా తగ్గుంటారా? ప్రస్తుతానికి మనోడు వ్యూస్ ఎవరో చూడలేదు అనుకుంటా. ఒక్కసారి వెళ్ళి చూడండి మచ్చా. గరికపాటి గారిని తిట్టాడు, దానివల్ల ఒక 8 లక్షలు వచ్చినాయి. ఓకే, గరికపాటి గారిని అంటూ ఒక వీడియో చేశాడు, దాని తర్వాత 8 జూడ్ మీద చేశాడు, దాని మీద కూడా కొంచెం పర్లేదు, బాగానే వచ్చినాయి. ఆఫ్టర్ దట్ జియో పాలిటిక్స్ కొన్ని వీడియోస్ పెట్టాడు కదా, దానికి వచ్చే వ్యూస్ చెక్ చేయండి, ఎంత డిప్ ఉండదో అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే వీడు కుక్కలు, ఏదైతే వీడు వ్యూస్ కోసం అంటున్నాడో, వీడికి గట్టిగా రాడ్ దిగింది మచ్చా. మీకు అర్థం కావట్లా. ఎవడకు పడితే వాడు సారీ చెప్పేస్తున్నాడు, ఎవడ పడితే వాడికి వంగి ఉంటున్నాడు, చచ్చిపోయిన పాములాగా తయారయ్యాడు అన్నమాట.